అదనే కాదు, ఇప్పుడు అమర్నాథ్ యాత్రలో కూడా దాడి చేయొద్దు అని ఇండైరెక్ట్ గా చెప్తారు కదా. ఉగ్రవాదులు వస్తే అక్కడ లోకల్ వాళ్ళకి ఉపాధి కాబట్టి చేయొద్దు, చెయ్యమని కూడా చెప్తారు కదా వేర్పాటువాదులు కూడా. ముఖ్యంగా వేర్పాటువాదులు ఈ అమర్నాథ్ యాత్రకు కూడా ఒక సంకేతం ఇచ్చారు. మీరు అది కూడా ఆపాలి, లేకపోతే ఇలా జరుగుద్ది అనేది ఇక్కడ పెహల్గాం ద్వారా చెప్పారు వాళ్ళు. కానీ మనం లోకల్స్ కి ఎంత లాస్ అండి ఇది. లోకల్స్ ఒక 2 పూట్ల భోజనం చేయడానికి గానీ అక్కడ వాళ్ళు చాలా నిరుపేదలు కదా, చాలా నిరుపేదలు అండి. నెలకు 3-4 వేలు 4-5 వేలు కూడా సంపాదన ఉండదు. ఎందుకంటే ఆపిల్ తోటలు తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఆర్చిడ్స్, ఆపిల్ ఆర్చిడ్స్, ఉద్యోగ అవకాశాలు ఏం లేవు. ఈ సిల్క్ షాల్స్ లేదా హ్యాండ్ క్రాఫ్ట్స్, ముఖ్యంగా కాశ్మీరీ హ్యాండ్ క్రాఫ్ట్స్, ఇవే వాళ్ళ జీవనాధారం. సో దాన్ని వాళ్ళు దెబ్బ కొడతాం మూలాన ఇది చాలా వెనక్కి వెళ్ళింది. సో తీవ్రవాదం మీద కాశ్మీర్లో లోకల్స్ కూడా చాలా వరకు వ్యతిరేకిస్తారు ఇప్పుడు తీవ్రవాదుల్ని. కానీ వాళ్ళకి ఆ సింపథైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా లోకల్స్ సహించలేక, ఎందుకంటే మొత్తానికి దెబ్బతీసేశారు కదా. ఇప్పుడు 1 సంవత్సరం వరకు ఎవరు పోకపోతే వాళ్ళందరూ వాళ్ళకి లోకల్ సపోర్ట్ ఆల్మోస్ట్ తగ్గుతుందా? డెఫినెట్గా తగ్గుతుంది. భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు విడిచిపెట్టదు, దీనికి బడ్జెట్ ఇస్తుంది, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తుంది, ఇది మళ్ళీ కాశ్మీర్ని అభివృద్ధి చేయాలనేది. తర్వాత కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ ల్యాండ్ కూడా ఎవరైనా కొనుక్కోవచ్చు అని వచ్చింది కదా, ఇన్స్టిట్యూషన్స్ పెడతారు, ఉద్యోగ అవకాశాలు అన్నారు కదా, ఇంప్లిమెంట్ అయిందా? చాలా వరకు అయిందనేదే. ఇప్పుడు ఈ ఉగ్రవాదానికి కారణం కూడా ఏంటంటే 80,000 మంది వరకు నాన్ లోకల్స్ కాశ్మీర్లో వెళ్ళి వ్యాపారాలు చేద్దాం అనుకుంటున్నారు, పర్మిషన్స్ ఇచ్చారు, అయితే ఇది మనది కాకుండా పోద్ది అనే ఒక అక్కసు కూడా ఉంది ఇప్పుడు ఈ ఉగ్రవాదం వెనక. అంటే వై దే హ్యావ్ హిట్ అంటే ఎక్కువ మంది నాన్ లోకల్స్ వచ్చేస్తే ఇక్కడికి మా కాశ్మీర్ పంపించవచ్చు కదా. కాశ్మీర్ డెమోగ్రఫీ మారుస్తేనే కదా మనకు. అది మనము సేన్ పర్సన్స్ అంటే జ్ఞానం ఉన్న వాళ్ళు మనం ఆలోచిస్తున్నాం. ఆ జ్ఞానం లేని పశువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేంటంటే మతాన్ని వాడుకొని డెమోగ్రఫీ మారితేనే కదా అక్కడ పెరిగేది. మళ్ళీ కాశ్మీరీ పండిట్లు వీళ్ళంతా వెళ్తేనే కదా. అవును, మతాన్ని వాడుకొని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వాళ్ళని అనగదొక్కాలి అనే జరిగే ఒక కుట్రలో భాగమే ఇది. దానికి పాకిస్తానీ ఆర్మీ గానీ పాకిస్తానీ ISI గానీ ఊతం ఇస్తుంది. అంటే ఇంకొక ప్రపోజల్, ఎందుకు కాశ్మీర్ లో అసెంబ్లీ ఉండాలి, కేంద్రపాలిత ప్రాంతం పర్మనెంట్ గా ఎందుకు చేయకూడదు? అది అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, ఇవన్నీ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా, ఎందుకు ఒమర్ అబ్దుల్లా గానీ లేకపోతే ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అయినా లేకపోతే ఆమె మహబూబా ముఫ్తీ అయినా వాళ్ళు ఎప్పుడు కూడా దే ఆర్ సింపథైజర్ టు టెర్రరిస్ట్. వాళ్ళు ఇంత హార్డ్ స్టాండ్ వాళ్ళు మెయింటైన్ చేయలేరు. అక్కడ ప్రభుత్వం ఎట్లాగో బీజేపీ రాదు, కాంగ్రెస్ అధికారంలోకి రాదు. ఎందుకంటే 47 సీట్లు కాశ్మీర్ రీజన్ లో ఉంది, 43 జమ్మూ. 47 సీట్లున్న శ్రీనగర్ రీజన్ మోస్ట్లీ డామినేటెడ్ బై ముస్లిమ్స్. వాళ్ళు కాంగ్రెస్ కు ఓటేయారు, బీజేపీకి ఓటేయారు. సో ప్రభుత్వం ఎట్లాగైనా అయితే వీళ్ళది ఉంటుంది లేకపోతే వాళ్ళది ఉంటుంది. సో లోకల్ పోలీస్ ఆర్ ప్రభుత్వం ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళ చేతిలో అధికార యంత్రాంగం ఉంటుంది కదా. లోకల్ పోలీసు కూడా చాలా నిర్లిప్తంగా ప్రవర్తించారు, ఇన్యాక్టివ్ గా ఉన్నారు అనేది కూడా ఒక ఇది వచ్చింది. కానీ అక్కడ ఉన్న టెర్రైన్ బట్టి ఆ బైసరన్ వ్యాలీ వాళ్ళు కరెక్ట్ గా చూజ్ చేసుకున్నారు. ఎందుకో తెలుసా, అంబులెన్సెస్ గానీ పోలీసులు గానీ ఆర్మీ గానీ అక్కడ ప్రవేశించడానికి గుర్రాల మీద తప్ప వేరే మోటార్ ట్రాన్స్పోర్ట్ ఇంపాసిబుల్ కాబట్టి. కానీ ఎందుకు ఇంకా కూడా ఆ విధంగా ఉంది రోడ్ మార్గం, ఎందుకు కనెక్టివిటీ చేయాలి? అంటే అసలు అంటే దాని నేచర్ పోద్ది మళ్ళీ. అంటే ద వెరీ బ్యూటీ ఆఫ్ ద వ్యాలీ, ఇఫ్ యూ పుట్ ఆల్ దీస్ థింగ్స్. అది రోడ్ మార్గం వరకు చేసిన ప్రాబ్లం అయినా కొద్దిమంది అంటారు అది జరిగితే గనక గుర్రాల మీద వచ్చే వాళ్ళు ఉపాధి తగ్గుద్దని చెప్పి ఆ విధంగా చేయట్లేదని కూడా అంటున్నారు. అంటే అదొకటి. ఇంకోటి ఏంటంటే చైనా బార్డర్ లో కూడా రోడ్స్ వేస్తున్నాం కదా మనం, అటువంటిది ఇక్కడ రోడ్స్ వేయడం అన్నది అంటే అదే మనం దానికి సంబంధించి ఒక లోతైన పరిశీలన జరగాలి. ఎందుకు వేయట్లేదు అనే దాని మీద. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ అంటారు, BRO, దాని ద్వారా కానీ అసలు ఎందుకు వేయట్లేదు ఏంటో మంచి చెడు చూడాల్సిన అవసరం ఉంది ఇంకా. అంటే వాళ్ళు లోకల్ గా ఉన్న ప్రకృతి సంపదని, పర్యావరణాన్ని కదిలించకుండా టూరిజం డెవలప్ చేయాలి, ఇకో ఫ్రెండ్లీ లాగా. ఒకటో రెండో ఒక 2 లైన్ రోడ్ 4 లైన్ రోడ్ మొత్తం ప్రకృతి సంపద అబ్సల్యూట్లీ. అంటే అదే చూడాలి మనం. ఉత్తరాఖండ్ లో అన్ని చోట్ల ఉన్నాయి కదా, ఉన్నాయి. అంటే అది కూడా వేయటానికి వీలు లేని పరిస్థితి ఏమైనా ఉందా అనేది మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది, గవర్నమెంట్ కానీ ఇంకోటి కానీ. సో ఏదేమైనప్పటికీ ఇది చాలా అంటే ఇట్స్ ఏ నిజంగా షాక్. ఇది షాక్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ. ఒక భారతదేశానికి కాదు, ఇది మానవత్వం ఉన్న ఎవరైనా సరే ఇది ఉలిక్కి పడేలాగా. అది అసలు నిజంగా దీన్ని మనము క్షమించరాని నేరం.
ఎట్టి పరిస్థితుల్లో దీనికి క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ చాలా ఎక్కువగా ఉండి టెర్రరిజము అనే దాన్ని ఆ కూకుటి వేళతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైంది ఇది. ఓకే, ఆ విధంగా మనం దాన్ని ఈ సమయంలో అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు వీళ్ళు ఎటువంటి సలహాలు ఇస్తుండొచ్చు? తప్పకుండా ఆయన ఐబీ అనుభవం ఉంది, ఆయనకి ఇంటెలిజెన్స్ బ్యూరోలో డైరెక్టర్గా పనిచేసిన అనుభవము, కీర్తి చక్ర, తర్వాత పాకిస్తాన్లో కూడా వెళ్ళి ఆయన మరి చాలా సాహసోపేతమైన కార్యక్రమాలు చేసి వచ్చారు. చాలా వాటిని చాలా సక్సెస్ఫుల్గానే మరి ఊరిని కానీ ఇది కానీ చూశారు వాళ్ళు. సో ఐ థింక్ హీఈస్ గోయింగ్ టు యూజ్ ఆల్ హిజ్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ అండ్ దెన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ దెన్ విజువల్ ఇమేజరీ ఇంటెలిజెన్స్, వీటన్నిటిని కలిపి ఆయన తప్పకుండా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి చాలా విలువైన సలహాలు ఇస్తారు. ఆయనకు అనుభవం ఉంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అనదర్ 1 or 2 days. ఐ థింక్ వాట్ విల్, అంటే వాళ్ళు కూడా ప్రిపేర్ అయినారు కదా, ఇప్పుడు పాకిస్తాన్ కూడా ప్రిపేర్ అయ్యారు. ఆల్రెడీ సెలవులు రద్దు చేశారన్నారు. సెలవులు రద్దు చేయటం, వాళ్ళ ఆర్మీని లైన్అప్ చేయటం, వాళ్ళు తప్పు కనుక చేయకపోతే వాళ్ళు ఇవన్నీ చేయరు. తప్పు ఉంది అడల్లో వాళ్ళకి. ఇప్పుడు అలర్ట్ గా ఉన్న సమయంలో మనం కొట్టచ్చా? వాళ్ళు అలర్ట్ గా ఉంటారు కదా. ఇప్పుడు ఆ బాలాకోట్ సమయంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, ఎందుకంటే ముందు రోజు రాత్రే వాళ్ళు ట్వీట్ చేశారు మీకు. వాళ్ళు ఎక్కడ అలర్ట్ గా లేరో మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి తెలుసు. ఓకే, మీకు నాకు తెలియకపోవచ్చు. మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి పాకిస్తానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క వీక్నెసెస్ 100% తెలుసు. అక్కడే కొడతారు. సో వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్. వాళ్ళ ఎయిర్ స్పేస్ లోకి వెళ్ళి మనం ఫాస్ట్ గా మళ్ళీ కొట్టి రాగలమా? అదే ఇవన్నీ స్ట్రాటజిక్ గా, టాక్టికల్ గా ఒక వార్ రూమ్ లో జరగాల్సిన డిస్కషన్స్. వీటికి మనకి అంత కరెక్ట్ యాక్యురేట్ ఆన్సర్స్ ఉండవు. ఓకే, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ వీ హ్యావ్ టు ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్. వీ హ్యావ్ టు ట్రస్ట్ అవర్ armed forces, men in uniform. Then only we'll be able to, we have to stand behind our armed forces. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఏ మాట మాట్లాడొద్దు, మనము ఏ పని చేయొద్దు. థ్యాంక్ యూ రమేష్ గారు. సో మొత్తానికి ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఇదే డిసైడ్ చేసింది. ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటాం, అందరం ఒక వాయిస్ వినిపిద్దామని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని అంతా కూడా కట్టుబడి ఉంటామని చెప్పారు. సో చూడాలి ఎట్లా ఉండబోతోంది రివెంజ్ అన్నది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వెళ్ళి దాడి చేస్తారా, లేకపోతే మళ్ళీ బాలాకోట్ లాగా ఎయిర్ స్ట్రైక్స్, మరొకసారి సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఉంటాయా? ఏ విధంగా? మోడీ అయితే ఆల్రెడీ ఇండికేట్ చేశారు బీహార్లో ఇవాళ జరిగిన బహిరంగ సభలో డెఫినెట్గా ప్రతీకారం తెచ్చుకుంటామని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన వారు ఉగ్రవాదులతో సహా దీని వెనక ఉన్న వాళ్ళ అంతం కూడా చూస్తామని చెప్పారు. ఏ విధంగా భారత ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది అన్నది చూడాల్సింది. ఇది ఇవాల్టి DNA. తర్వాత డైరెక్ట్గా